సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. గుప్త నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులు జూన్ 26తో మొదలై జూలై 4తో ఎండ్ అవుతున్నాయి కదా. సో ఇందులో భాగంగా 9వ రోజు అమ్మవారి అవతారం గురించి, విశిష్టత గురించి, ఎలాంటి నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి, ఎలాంటి పూజా విధానం ఆచరించాలి తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇక 9వ రోజు, ఆఖరవ రోజు అమ్మవారి విశిష్టత గురించి, అవతారం గురించి తెలుసుకుందామండి. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నట్లయితే జూన్ 26వ తారీఖు నుంచి మొదలుకొని వారాహి నవరాత్రులు ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారాహి అమ్మవారి అవతార వర్ణనని చేస్తూ అమ్మవారికి ఎటువంటి విధానంగా భావన చేసుకుంటూ పూజ చేసుకోవాలి, ఏ విధమైనటువంటి నైవేద్యం పెట్టాలనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తూ వస్తున్నాం. ఇందులో భాగంగా జూలై 4వ తారీఖు రోజున ఆఖరిదైనటువంటి వారాహి అమ్మవారు దండిని వారాహి అమ్మవారు. ఈ దండిని వారాహి అమ్మవారు అంటే ఏంటి? లలిత అమ్మవారి యొక్క పరివారంలో మంత్రి రాజశ్యామల అయితే సర్వసైన్యాధ్యక్షురాలు అంటే హోమ్ మినిస్టర్ ఈ వారాహి అమ్మవారు. అసలు సిసలైనటువంటి సంపూర్ణమైనటువంటి వారాహి అమ్మవారు ఎలా ఉంటుందో అలాంటి స్వరూపముగా ఈ అమ్మవారిని కొలవాలి. ఇప్పుడు మీకు దుర్గా నవరాత్రులు ఉన్నాయమ్మా. మొదటి రోజు ప్రారంభం చేసిన తర్వాత 9వ రోజున సంపూర్ణమైన అవతారం ఉంటుంది కదా. మనకు విజయవాడ దుర్గా అవతారం అయితే రాజరాజేశ్వరి రూపంలో కొలుస్తారు. అవునండి. అలాగే నవరాత్రుల్లో 8 రోజుల పాటు ఒక్కొక్క అవతారాన్ని మనం భావన చేసుకుంటూ పూజ చేసుకుని నవరాత్రుల్లో ఆఖరిదైనటువంటి 9వ రోజున సంపూర్ణమైనటువంటి ఏ దేవతని మనం పూజిస్తుంటామో ఆ దేవతకి సంపూర్ణమైనటువంటి అవతార రూపాన్ని ఈ 9వ రోజున మనం కొలవాలి. కాబట్టి దండిని వారాహి అంటే అమ్మవారు పుట్టిందే దుష్టులని దండించడానికి, శత్రువులని సంహరించడానికి. మరి కాబట్టి ఈ అమ్మవారిని పూజించడం ద్వారా శత్రు సంహారము జరుగుతుంది. శత్రు సంహారం అంటే కనబడే మనిషి కాదు, మనం మనసులో పెట్టుకున్న మనుషులు కాదు. మన జీవితంలో మనం ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తుంటాం. ఉద్యోగం కావాలనుకునేవాడు ఉద్యోగ ప్రయత్నం, వివాహం కావాలనుకునేవాళ్ళు వివాహ ప్రయత్నం, సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు సంతాన ప్రయత్నం, అలాగే మంచి ఇల్లు కట్టుకోవాలని ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఇంటికి సంబంధించిన ప్రయత్నం. ఏదో ఒక కోరికతో మనిషి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నంలో వచ్చే ఆటంకాలని పక్కకు నెట్టి మన కోరికని నెరవేర్చే దేవత ఈ అమ్మవారి అనుగ్రహం వల్ల కలుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజించడం ద్వారా సంపూర్ణమైనటువంటి వారాహి అమ్మవారి స్వరూపముగా భావన చేస్తూ పూజించాలి. సమస్యల్ని దండిస్తుంది ఈ అమ్మవారు. అయితే ఇక్కడ ఒక చిన్న విశిష్టత ఉందమ్మా. గురుగారు, ఏంటంటే ఈ అమ్మవారి యొక్క వారాహి నవరాత్రులు 26వ తారీఖు రోజున ప్రారంభమైంది కదా. ప్రారంభమైన తర్వాత గురువారం నాడు ప్రారంభమవుతాయి. శుక్రవారం నాడు 9వ అవతారం అవుతుంది. మరి శుక్రవారం రోజున ఉద్వాసన చేయకూడదు కదా. వారాహి అమ్మవారి పూజ చేసుకునే వాళ్ళు మొదటి రోజు అనగా ఆఖరి రోజున పూజ చేసుకున్నా, 7, 8, 9 రోజుల్లో పూజ చేసుకున్నా, 5వ రోజు నుంచి ప్రారంభించుకున్నా, 3వ రోజు నుంచి ప్రారంభించుకున్నా, మొట్టమొదటి రోజు నుంచి చేసుకున్నా శుక్రవారం నాడు ఈ సంబంధించినటువంటి పూజ ఉంది. కాబట్టి శుక్రవారం రోజున 9వ రోజు అయింది కాబట్టి శుక్రవారం నాడు ఉద్వాసన చేయకూడదు. కాబట్టి 10వ అవతారము సంపూర్ణమైనటువంటి అవతారము ఈ సంబంధించినటువంటి ఆది వరాహి అమ్మవారి స్వరూపముగా మొట్టమొదట అమ్మవారు వరాహి అమ్మవారు ఏ విధంగానైతే ఉద్భవించిందో ఆ ఉద్భవంగా భావన చేస్తూ 10వ రోజు అయినటువంటి శనివారం రోజున చక్కగా మళ్ళీ 9 రోజుల పాటు ఏ విధంగానైతే పూజ చేశామో 10వ రోజు అయినటువంటి శనివారం రోజున 5వ తారీఖు రోజున ఆ విధంగా పూజ చేసి అప్పుడు అమ్మవారి కలశ ఉద్వాసన, లేకపోతే మంటప ఉద్వాసన, లేకపోతే పూజా విధానంగా చేసుకుంటే ఆ పూజ అక్కడితో ఉద్వాసన చేసుకోవాలి. అయితే చాలా మంది ప్రేక్షకులకి 9 రోజుల పాటు చాలా చక్కగా చేసుకున్నాము, 10వ రోజు ఉద్వాసన చేస్తున్నాము, ఇంత పూజ చేసిన సంపూర్ణ ఫలితం ఎక్కడో ఒక చోట కొంత నిర్లిప్తత, ఏదో కొంత అసంపూర్ణత అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఏ పూజ చేసినా హోమము పూర్ణాహుతితోనే సమాప్తమవుతుంది, అన్నదానంతో.
కాబట్టి ఆ హోమము ఆ సంబంధించినటువంటి అమ్మవారికి చేసుకోలేకపోయిన బాధ కొంతమందికి ఉంటుంది. ఇది ఒక ఎత్తు అయితే, రెండవది ఈ 9 అవతారాల వర్ణన విన్న వాళ్ళందరికీ కూడా చేసుకోలేని వాళ్ళందరూ కూడా అయ్యో చేసుకుంటే బాగుండు కదా అని చెప్పి ఆలోచన చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటుంటారు. కాలం కలిసి రాక, సమయం లేక, లేకపోతే పరిస్థితులు అనుకూలించక చేసుకోలేని వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఈ 9 అవతారాలకి రోజున చేసుకున్నటువంటి పూజా ఫలితము సంపూర్ణంగా దక్కలేకపోతున్నామని బాధపడే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం మంచి తరుణోపాయం ఏంటంటే, జూలై 5వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో 9 వారాహి అమ్మవార్లకు సంబంధించినటువంటి 9 హోమాలు సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా 3 గంటలకి ప్రారంభమవుతుంది కాబట్టి మధ్యాహ్నం 12 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఎవరైనా కానీ 10వ రోజు అయినటువంటి శనివారము స్వాతి నక్షత్రము దశమి తిథి కలిసినటువంటి రోజున మనం ఈ పూజ చేసుకోవాలి. ఇందులో ఒక విశేషం ఏంటంటే, గురువారం ప్రారంభమయ్యే మొదటి రోజు ఆరుద్ర నక్షత్రం, ఎండయ్యేటువంటి దశమి తిథి స్వాతి నక్షత్రంతో కలిసి వస్తుంది. ఈ కారణం చేత ఏంటంటే రాహు నక్షత్రాలు రెండూ కూడా అవ్వుండడం, దశమి స్వాతి మహోన్నతమైనటువంటి తిథి కలిసి రావడం, ఈ యొక్క రోజున ఎవరైతే అద్భుతమైనటువంటి దశమి శనివారము స్వాతి నక్షత్రం కలిసినటువంటి అలభ్య పుణ్య తిథి రోజున ఎవరైతే వారాహి హోమం చేసుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి వారాహి అనుగ్రహం ఆ ఒక్క రోజునే కలుగుతుందని చెప్పవచ్చు. మరి 9వ రోజు కానీ 10వ రోజు కానీ గురుగారు అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలంటారు? ఈ యొక్క 9వ రోజు మరియు 10వ రోజున అమ్మవారికి బెల్లం పాయసము, బెల్లం పానకం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆ విధంగా బెల్లం పాయసాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు. రైట్. ఇంకొక విశేషం కూడా ఉందమ్మా. ప్రత్యేకమైన విశేషం ఏంటంటే, ఈ వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యేది ఆరుద్ర నక్షత్రం. 10వ తేదీ అనగా శుక్రవారం నాడు అమ్మవారి ఉద్వాసన చెయ్యకూడదు కాబట్టి శనివారం నాడు దశమి తిథి రోజున ఉద్వాసన చెయ్యాలి. కానీ ఆ శనివారం దశమి తిథి రోజున ఉన్నది కూడా స్వాతి నక్షత్రం. అంటే ప్రారంభించే రోజు సమాప్తమయ్యే రోజు రెండూ కూడా రాహు నక్షత్రాలే. ఈ వారాహి అమ్మవారి రూపం కూడా రాహుస్వరూపం. ఎందుకంటే సగం వరకు దేహమే మానవ రూపం, మిగతాదంతా మరి ఒక రూపం. రాహు కూడా మొండె రూపం వరకే రాహు, తలకాయ రాహుది కాదు. కాబట్టి ఈ రాహు నక్షత్రంలో ప్రారంభమై రాహు నక్షత్రంలో నవరాత్రులు సమాప్తమవుతున్నాయి. కాబట్టి ఎవరైనా ఈ వారాహి అమ్మవారిని చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే 2025 చెడు కాలం చూస్తున్నాం. ప్రపంచమంతా హాహాకారాలు చేస్తున్నాయి, యుద్ధాల వాతావరణం, ఆస్తి నష్టం, జన నష్టం జరుగుతుంది, ప్రకృతి విపత్తులు వస్తున్నాయి. అటువంటి సమయంలో ఈ అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా మనం రక్షింపబడతాము, దైవానుగ్రహం మనకు కలుగుతుంది, మనకు మన కుటుంబానికి కలుగుతుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి కలయికలు కలిగినటువంటి రోజు కాబట్టి చక్కగా ఆచరించండి, తరించండి. చాలా సంతోషం గురుగారు. కులంకుశంగా ప్రతి ఒక్కటి కూడా వారాహి అమ్మవారికి సంబంధించి వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.